అవటమే మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ అనుష. ఈ రోజుల్లో డయాబెటీస్ అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. ఇండియాలో చూసుకుంటే రీసెంట్ సర్వే ఏం చెప్తుందంటే దాదాపు 74 మిలియన్ పీపుల్కి డయాబెటీస్ అనేది ఉంది. సో దీనికి పరిష్కార మార్గాలు ఏంటి, వీళ్ళు ప్రత్యేకంగా ఎలాంటి ఫుడ్ని అవాయిడ్ చేయాలి, ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ కన్సల్టెంట్ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు ఉన్నారు. మరి మేడంతో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అనుష. సో మేడం ఏంటంటే డయాబెటిక్ వాళ్ళు ప్రత్యేకంగా డైట్ మీద చాలా ఫోకస్ చేయాలి. వాళ్ళు కొన్ని తినకూడని ఆహారం అనేది ఉంటుంది. సో ప్రత్యేకంగా వాళ్ళు అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటి? డయాబెటిక్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ వచ్చేసి ప్రాసెస్డ్ ఫుడ్ అసలు తీసుకోకూడదండి. స్పెసిఫిక్గా షుగర్స్ ఉన్న ఫుడ్స్ ఎలాంటివి అయితే ఉంటాయో వాటిని ముట్టుకోకపోవడమే బెటరు. మనం చాలా వరకు చూస్తే ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్లో డెక్స్ట్రిన్, మాల్ట్ డెక్స్ట్రిన్ అలాంటివి ఉంటాయన్నమాట. దట్ ఈజ్ ఎ హిడెన్ షుగర్. సో మీరేమైనా ప్రాసెస్డ్ ఫుడ్ కానీ ప్యాకేజ్డ్ ఫుడ్ కానీ తింటున్నప్పుడు ఆ ప్యాకెట్ వెనకాల చూసి ఇంగ్రీడియంట్ లిస్ట్లో ఏముందో చూసుకుని అందులో డెక్స్ట్రిన్ కానీ మాల్టోస్ కానీ ఇలాంటి షుగర్ సబ్స్టిట్యూట్స్ ఏమైనా ఉన్నాయేమో ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు డయాబెటీస్ ఉన్నవాళ్ళు ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఇప్పుడు రిఫైన్డ్ వీట్, మైదా కానీ ఎన్రిచ్డ్ వీట్ అంటారు, ఇది కూడా మైదానే. సో ఇలా మైదాకున్న రకరకాల పేర్లు అవి ఉంటాయి. కాబట్టి ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోకపోతే మంచిది. అంటే వైట్ రైస్ లాంటిది తీసుకోకూడదు. దాంతోపాటు మైదా, గోధుమలు, బ్రెడ్, ఓకే. బ్రెడ్తో చేసినవి తీసుకోకూడదు. గోధుమలు మంచివే, గోధుమ నూక మంచిదే, కానీ రిఫైన్డ్ గోధుమ పిండి లాంటివి కూడా తీసుకోకపోవడం చాలా మంచిది డయాబెటీస్ ఉన్నవాళ్ళు. ఇలా కాకుండా ప్రాసెస్డ్ ఫుడ్ కాకుండా మనకి న్యాచురల్గా అన్ప్రాసెస్డ్ హోల్ గ్రెయిన్స్, పల్సెస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, నట్స్ అండ్ సీడ్స్ ఇలా రకరకాల ఫుడ్ గ్రూప్స్లో ఏవి తీసుకున్నా పర్వాలేదు, కానీ ఎక్కువ ప్రాసెసింగ్ చేసిన ఫుడ్ తీసుకుంటే షుగర్స్ అవి ఖచ్చితంగా పెరుగుతాయి. సో మేడం అయితే మరి ఎలాంటి ఫుడ్ని ఎక్కువగా తీసుకుంటే మంచిది? సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా అన్ప్రాసెస్డ్ హోల్ ఫుడ్ తీసుకుంటే మంచిది. అంటే తృణధాన్యాలు లాంటివి, మనకి ధాన్యాల్లో కూడా బ్రౌన్ రైస్ ఉంటుంది, రెడ్ రైస్, బ్లాక్ రైస్, ఇలా రకరకాల హోల్ గ్రెయిన్స్ తీసుకోవచ్చు, మిల్లెట్స్ తీసుకోవచ్చు. వెజిటేబుల్స్ తీసుకుంటే చాలా మంచిది, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. ఫ్రూట్స్ లిమిటేషన్లో తీసుకోవాలి, నాట్ మోర్ దెన్ 100 grams ఆఫ్ ఫ్రూట్ పర్ డే. సో దాంతోపాటు వాళ్ళు నట్స్ అండ్ సీడ్స్ తీసుకోవచ్చు. యాక్చువల్గా నట్స్ అండ్ సీడ్స్ ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ అండ్ సీడ్స్ తీసుకుంటే వాళ్ళకి చాలా మంచిది, షుగర్స్ అన్నవి ఇమీడియట్గా పెరగవు. దాంతోపాటు ఎగ్ వైట్స్ లాంటివి డయాబెటిక్ పీపుల్కి చాలా మంచిది. ఏదైనా ప్రోటీన్ రిచ్ ఫుడ్, ప్రోటీన్స్ ఎక్కువ ఇందులో ఉంటాయి, మనకి పల్సెస్లో ఉంటాయి, పప్పు దినుసుల్లో ఉంటాయి. దాంతోపాటు నట్స్ అండ్ సీడ్స్లో మనకి గుడ్ ప్రోటీన్ ఉంటుంది, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో ప్రోటీన్ ఉంటుంది, ఎగ్స్లో ఉంటుంది, అండ్ చికెన్కి వచ్చేసరికి చికెన్ బ్రెస్ట్ ఈజ్ వెరీ గుడ్. ఓకే. లీన్ కట్స్ ఆఫ్ మీట్, ఇలాంటివన్నీ కూడా అన్ప్రాసెస్డ్ హోల్ ఫుడ్స్ అనేవి ఎప్పుడైనా డయాబెటిక్ పీపుల్కి మంచిది. ఇంకా ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటే మరీ మంచిది. బేసిక్గా మనకి సీజనల్ ఫ్రూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా. సీజన్ మారేటప్పుడు ఆ ఫ్రూట్స్ ప్రతి ఒక్కరు తినాలంటారు. సో ఎస్పెషల్లీ డయాబెటిక్ వాళ్ళు కొన్ని ఏమైనా ఫ్రూట్స్ ఉన్నాయా, ఇవి అవాయిడ్ చేయాలి, ఇవి అస్సలకి తినకూడదు, అలాంటివి ఏమైనా ఉన్నాయా? డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఫ్రూట్ విషయంలోకి వస్తే చాలా జాగ్రత్త మెయింటైన్ చేయాలి. ఏ ఫ్రూట్ తినకూడదని నేనైతే చెప్పను. ఎందుకంటే ప్రతి ఫ్రూట్లో మీరు ఇందాక అన్నారు కదా సీజనల్ ఫ్రూట్స్ అని, ఆ సీజన్లో ఆ ఫ్రూట్లో కావాల్సిన న్యూట్రియంట్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ సీజన్కి వస్తే మ్యాంగోలో వైటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది, వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది. దీంతోపాటు మ్యాంగోలో మంచి కెరటినాయిడ్స్ కూడా ఉంటాయి. మరి ఇవన్నీ డయాబెటీస్ పీపుల్ మిస్ అవుతున్నట్టే కదా. సో అలా కాకుండా సీజన్లో వచ్చే ఫ్రూట్ని లిమిటేషన్లో తీసుకోవాలి. మ్యాంగో తీసుకున్నా సరే లెస్ దాన్ 50 grams. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతూ ఉంటారు బ్లడ్ షుగర్స్కి. సో మీరు ఏదైనా హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫ్రూట్ ఉన్నది, యాక్చువల్గా మ్యాంగో యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ హై కాదండి, మీడియమే ఉంటుంది. కాకపోతే అది తీసుకున్నప్పుడు మీ షుగర్ లెవెల్స్ ఎలా పెరుగుతున్నాయి, ఒకసారి మీరు ఒక హై షుగరీ ఫ్రూట్ తీసుకున్నప్పుడు షుగర్ లెవెల్స్ ఎలా పెరుగుతున్నాయి అన్నది చెక్ చేసుకుని దాని ప్రకారంగా మీరు ఫ్రూట్ ఇంటేక్ తీసుకుంటే బాగుంటుంది. ఎప్పుడు కూడా మీ ఫ్రూట్స్ని నట్స్ అండ్ సీడ్స్తో ఇంక్లూడ్ చేసుకోవాలి, సో దట్ షుగర్స్ పెరగకుండా ఉంటాయి. ఫ్రూట్స్లో నట్స్ వేసుకుని కొంచెం యోగర్ట్ వేసుకుని ఇట్లాగా ప్రోటీన్ కాంబినేషన్ విత్ ఫ్రూట్ తీసుకున్నప్పుడు మీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్స్ ఇమీడియట్గా రైజ్ అవ్వవు. ఫ్రూట్ని ఎలా తింటున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్, ఎంత తింటున్నామో పాటు ఎలా తింటున్నాము ఫ్రూట్ అన్నది వెరీ వెరీ. డయాబెటిక్ పీపుల్ వాళ్ళు ఆరెంజ్ జ్యూస్ని తీసుకోవచ్చు అంటారా? ఎప్పుడైనా సరే ఫ్రూట్ని ఫ్రూట్గానే తీసుకోవాలి. జ్యూస్ రూపంలో తీసుకుంటే షుగర్స్ ఇమీడియట్గా రేజ్ అవుతాయి. సో
సో ఫ్రూట్ జ్యూస్ అన్నది నేను అసలు ఎవరికీ రికమెండ్ చేయను. అన్లెస్ ఆ పర్సన్ అయితే అథ్లెటిక్సో లేకపోతే హెవీ వర్క్ చేసే వాళ్ళకి హైడ్రేషన్‌కి, ఎలక్ట్రోలైట్స్ కోసం జ్యూస్ ఓకే. కానీ సెడెంటరీగా డెస్క్ ముందర వర్క్ చేసే వాళ్ళకి డయాబెటీస్ అయినా, నాన్ డయాబెటిక్ అయినా సరే ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోకూడదు. దానికంటే ఒక ఆరెంజ్ తినండి. ఫుల్ హోల్ ఆరెంజ్ ఫ్రూట్ తినండి. దట్ ఈస్ వెరీ గుడ్. ఇందాక మనం చెప్పుకున్నట్టు డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఫ్రూట్‌ని ఎప్పుడు నట్స్ అండ్ సీడ్స్ కంబైన్ చేసుకోండి. సో దట్ ఓకే. మీ షుగర్స్ పెరగవు. సో మేడం చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ యాపిల్ సైడర్ వెనిగర్ ఇంకా లెమన్ వాటర్ అనేది తాగుతూ ఉంటారు. దానివల్ల ఏమైనా షుగర్ లెవెల్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి అంటారా? దీని గురించి కొంచెం రీసెర్చ్ ఉంది డెఫినెట్‌గా. దాన్ని మనం కొట్టి పారేసే స్టేట్మెంట్ అయితే కాదు. యాపిల్ సిడార్ వెనిగర్ భోజనం చేసిన తర్వాత కానీ, అంటే ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ ఫుడ్ లేకపోతే భోజనం తినే ముందు ఒక 5 ఎంఎల్ ఇన్ 150 ఎంఎల్ ఆఫ్ వాటర్ కానీ, 5 ఎంఎల్ ఇన్ 200 ఎంఎల్ ఆఫ్ వాటర్, 5 ఎంఎల్ ఆఫ్ యాపిల్ సిడార్ వెనిగర్ 200 ఎంఎల్ ఆఫ్ వాటర్‌లో కలుపుకొని తాగేసిన తర్వాత మనం భోంచేస్తే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగవని కొంత రీసెర్చ్ ఉంది ఓకే. డెఫినెట్‌గా. హ్మ్. సో దట్ ఈస్ ఎ గుడ్ వే టు కంట్రోల్ పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్. అంటే తిన్న తర్వాత పెరిగే బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేయడానికి యాపిల్ సిడార్ వెనిగర్ బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది కార్బోహైడ్రేట్ డైజెషన్ని స్లో డౌన్ చేస్తుంది. సో ఓకే. మన బ్లడ్లో షుగర్స్ ఇమీడియట్గా పెరగవు. సో దీన్ని వాడుకోవడానికి మనం యాక్చువల్గా నైట్ తాగడం ఐ డోంట్ నో వై, బట్ జనరల్గా అయితే యాపిల్ సిడార్ వెనిగర్ని బిఫోర్ ఎవ్రీ మీల్ ఆర్ సూన్ ఆఫ్టర్ ఎవ్రీ మీల్ తీసుకుంటే మనకి బ్లడ్ షుగర్స్లో మంచి ఇంప్రూవ్మెంట్ ఎంత కనిపిస్తుంది. గ్యాప్ ఉండాలంటారు మీల్ తీసుకున్న తర్వాత? ఇమీడియట్లీ ఇమీడియట్లీ Hmm. విత్ ఇన్ 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ ఈవెన్ తీసేసుకోవచ్చు. బిఫోర్ అసలు తినంగానే యాపిల్ సిడార్ యూజువల్గా అయితే బిఫోర్, ఇప్పుడు మనం నెక్స్ట్ మీల్ తింటాం అనగానే తినే ముందే యాపిల్ సిడార్ వెనిగర్ తీసుకుంటే చాలా మంచిది. ఒకవేళ వాటర్లో తీసుకోలేకపోతే మీ సలాడ్లో యాపిల్ సిడార్ వెనిగర్ డ్రెస్సింగ్లా కలుపుకునైనా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బికాస్ డయాబెటిక్ వాళ్ళు చాలా కాషియస్గా ఉండాలి. కొన్ని ఆహారాలు అస్సలు తీసుకోకూడదు. వాళ్ళైతే పర్టికులర్ ఉంటారు. సో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటివి తీసుకోకూడదు అండ్ మాకైతే చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే. థ్యాంక్ యూ అనిషా.